హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్. ఈరోజు మనం మునక్కాయ టమాటా పప్పుని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మునక్కాయ టమాటా పప్పులు ఎన్ని విటమిన్స్, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకుందాం. మునక్కాయలోనే 64 కిలో క్యాలరీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మునక్కాయల ఆరోగ్యమైన మరియు బలమైన ఎముకలను అందించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పప్పు గురించి. పప్పు వల్ల మన కంటికి ఆరోగ్యానికి అవసరమైనంత జింక్ కంటి వంటి చూపులను కూడా చాలా మెరుగుపరుస్తుంది. టమాటాల వల్ల ఉపయోగాలు. టమాటాలలో క్యాన్సర్ను అడ్డుకునే లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. ముందుగా మనం ఒక కప్ కందిపప్పు తీసుకొని వాటర్లో పోసుకొని 3 సార్లు కడుక్కోవాలి. అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా చిక్కు తీసుకున్న మునక్కాయలని ఆయిల్ వేడెక్కగానే ఆయిల్లోకి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. తర్వాతకి 1/2 టేబుల్ సాల్ట్ తీసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మనం పప్పులోకి 4 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ని తీసుకొని అలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని అలా పొడవుగా తీసుకోవాలి. మునక్కాయలు వేగాయో లేవో చూద్దాము. మునక్కాయలను కొంచెం ఆయిల్లో ఫ్రై కాగానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మునక్కాయలన్నిటిని కలుపుకోవాలి. కారం మగ్గిన తర్వాత వీటిని తీసుకొని మనం ముందుగా పప్పులోకి వేసుకోవాలి. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం కుక్కర్ క్లోజ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికించిన తర్వాత మరో ఒక ప్యాన్లోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాతకి ఎండుమిరపకాయలను 4 తుంపుకొని వేసుకోవాలి. చిన్న ఉల్లిగడ్డలను తీసుకొని అలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకోగానే ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు కూడా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వాటిని ముందుగా దంచుకొని పోపులోకి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం మునక్కాయ టమాటా పప్పు టేస్టీగా రావాలంటే చిటికెడు ఇంగువ కూడా వేస్తే మునక్కాయ టమాటా పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ పని చేసుకోవాలి. మనం ముందుగా పప్పు ఉడికిన దాంట్లోకి పోపు మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే మునక్కాయ టమాటా పప్పు రెడీ అయినది. ఈ మునక్కాయ టమాటా పప్పుని అన్నంలోనికి కాకుండా చపాతీలోకి కూడా తినవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.